బ్రేకింగ్ న్యూస్ విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రభుత్వ ఫైళ్లు దహనం చేశారు. బస్తాల కొద్ది ఫైళ్లను తగలబెట్టడంతో కలకలం రేపింది. అక్కడ అంశమంతా కూడా మైనింగ్ శాఖకు చెందిన రికార్డులు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక యనమల కుదురు కట్ట రోడ్డు వెంట రికార్డులు తగలబెట్టిన సిబ్బంది, స్థానికులు చూడడంతో కారులో పరారైన సిబ్బంది. ఇక మైనింగ్ శాఖకు చెందిన పేపర్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్ నాగరాజు సమీర్ శర్మ ఆదేశాలతోనే రికార్డులు దగ్ధం చేసినట్టు చెప్పారు. ఇక వారి ద్వారా కారులో ఎక్కించుకొని తెచ్చి దగ్ధం చేసినట్లు చెప్తున్నారు డ్రైవర్ నాగరాజు. బుధవారం రాత్రి 9 గంటల టైంలో ఏపీ 16 EF 2596 నెంబర్ గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు. ఈ వెహికల్పై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. పెనుమలూరు మండలం పెదపులిపాక దగ్గర శ్రీనగర్ కాలనీ దగ్గర కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని ఫైళ్లను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఈ విషయం గమనించి టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇన్నోవాలో ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా పరారయ్యారు. సో అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఎటువంటి అక్రమాలు జరిగాయనేది చాలా సుస్పష్టం. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించినటువంటి ఫైల్స్ని దగ్ధం చేయడం అంటే అది ఆశయమాశ విషయమేం కాదు. చాలా పకడ్బందీగా ఆ డాటాను మొత్తం కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ డాటా మాత్రం కంపల్సరీగా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ డెఫినెట్గా ఏదో ఒక అక్రమం జరిగింది కాబట్టే, ఏదో ఒక అవినీతికి పాల్పడ్డారు కాబట్టే, ఏదో ఒక అన్యాయానికి పాల్పడ్డారు కాబట్టే భయాందోళనకి ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చాలా పెద్ద ఎత్తున మార్పులు చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా దూకుడుగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఆ అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా వాళ్ళు ముందు వరుసలో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలోనే మైనింగ్ శాఖకు సంబంధించి ఏదైతే రోడ్లు మరియు ఇసుక పాలసీ అంటే బేసిక్గా అది కూడా ఆకోకు చెందింది, మైనింగ్ పాలసీకి సంబంధించి చెందింది. సో ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి కాబట్టి డెఫినెట్గా తమ అవినీతి అక్రమాలు బయటపడతాయని ఒక నెపంతోనే పెద్ద ఎత్తున ఒక అధికారి సమీర్ అనే అధికారి ఈ యొక్క పన్నాగానికి పని తెలుస్తుంది. తన డ్రైవర్ నాగరాజ్ చేత ఇన్నోవాలో ఈ ఫైళ్లను మొత్తం కూడా అక్కడికి పంపించి, అదైతే ఆ కరకట్ట అంటే బేసిక్గా కొంత రాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉంటుంది. 9-10 గంటల సమయం ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ నిర్మానుష్యమైనటువంటి సమయంలోనే ఈ ఫైల్స్ని మొత్తం కూడా బస్తాల కొలది తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవాలి. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నటువంటి ఆ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణా డిస్ట్రిక్ట్ అటే గ్లాన్స్ అంటూ కొంత మనకు కనబడుతోంది. ఆ పుస్తకాలు తీస్తున్న నేపథ్యంలో పేజీలో తర్వాత ఎస్జీ ప్రియారిటీ ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి, అగ్నికి ఆహుతి చేసి, అసలు ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఆ అధికారి చేసి ఉంటాడు బహుశా. ఎందుకంటే తన అక్రమ అవినీతి ఆ విషయం మొత్తం కూడా బయట పొక్కుతుంది. ఎక్కడ తన ఉద్యోగానికి ఒక ఎసరు పడుతోంది, తన ఉద్యోగం పోతుంది, లేదంటే ఈ విషయం మొత్తం కనుక పూర్తిగా బయటికి వస్తే గత ప్రభుత్వం యొక్క అవినీతి కూడా బయటకు వస్తుంది. సో ఇది పూర్తిగా అధికారి ప్రమేయమేనా, లేదంటే గత ప్రభుత్వం యొక్క పన్నాగం కూడా ఇందులో ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి ఘటన ఏదైతే జరిగిందో, ఈ దహనానికి సంబంధించి ఏదైతే పేపర్ని కాల్చివేసే సంబంధించిన అంశం జరిగిందో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. సో ఏదేమైనా కూడా ఈ విషయం పెద్ద ఎత్తున విచారణ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే అది పూర్తిగా అటు ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన అంశం. ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించిన ప్రతినిధి రాజేష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఒక ప్రభుత్వ కార్యాలయం అంటే ఒక పేపర్స్, ఫైల్స్ బయటికి ఎలా వచ్చాయి? అంత ఈజీగా ఎటువంటి సెక్యూరిటీ అడ్డంకులు లేకుండానే అంత ఈజీగా ఎలా వచ్చాయి? ఆ సమయానికి ఆ బస్తాలుగా ఉన్నటువంటి ఫైల్స్ అక్కడికి ఏ రకంగా తీసుకెళ్ళగలిగారు? అది ఏ రకంగా పూర్తిగా కూడా అక్కడ ఆ అగ్నికి ఏదైతే తగలబెట్టడం జరిగిందో ఆ ఘటన జరిగింది. ఆ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారో అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ నాగరాజ్ మాత్రమే అదుపులో దొరికాడు. అక్కడ స్థానికులు అతన్ని పట్టుకుంటే కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాస్తవంగా మైనింగ్ లో భారీ స్కామ్ జరిగింది. ఇసుకతో పాటు
ఇతర బాక్సైట్ కానీ ఇతర తవ్వకాల విషయంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి వైసీపీ ప్రభుత్వంలో. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే మైనింగ్ లో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మైనింగ్ శాఖకు సంబంధించిన డైరెక్టర్ ఉన్నటువంటి వెంకటరెడ్డిపై ఆల్రెడీ ఈడీ అధికారులు దాడులు చేశారు. చాలా ఫైల్స్ అయిన హైదరాబాద్ లో ఆయన నివాసంలో చాలా 3 రోజుల పాటు ఈడీ అధికారులు దాడులు చేసి అనేక కీలకమైన అంశాలు తీసుకున్నారు. సిఐడి అధికారులు కూడా దాడులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయవాడలోని ఇక్కడ కార్యాలయంలో ఉన్నటువంటి మైనింగ్ కార్యాలయంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పత్రాలతో పాటు హార్డ్ డిస్క్లన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా దొంగలించి వాటిని దానికి తాడిగడపకు సమీపంలో ఉన్న 4-5 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కరకట్ట మీద అర్ధరాత్రి వేళ తీసుకువెళ్లి వాటిని తగలబెట్టడంతో అక్కడ స్థానికులు చూసి వాటిని ఆపే ప్రయత్నం చేశారు. తర్వాత కారును కూడా వెంబడిస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ, కార్ డ్రైవర్ నాగరాజ్ అయితే దొరికిన తర్వాత అతను చెప్పిన వివరాల ప్రకారం ఇది ఉద్దేశపూర్వకంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. వాస్తవంగా 5 గంటలకి మైనింగ్ శాఖ అక్కడ ఉన్నటువంటి కార్యాలయము ఉద్యోగులంతా వెళ్ళిపోతారు. 5 గంటల తర్వాత ఎవరు ఉండరు, అక్కడ కేవలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మేనేజ్ చేయడం ఏదైనా కానీ చేసి చీకటి పడిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే అవినీతి జరిగిందో డ్రైవర్ ఏం చెప్తున్నాడు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు చెప్తున్నాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు అయితే ప్రస్తుతానికి చెప్పలేదు. తాను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ కార్ డ్రైవర్ ని ఆయన చెప్పడంతోనే నేను వచ్చాను, నా పాత్ర ఏమి నాకేం తెలియదని నన్ను వదిలేయమంటూ ప్రాధాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సీఎంఓ ఐఏఎస్ అధికారి ముత్యాల రాజు ఇంతకుముందు ముఖ్యమంత్రి జగన్ సీఎంఓల కీలక అధికారిగా ఉన్నారు. ఆయన పేరు కూడా ఇక్కడికి ప్రస్తావన వస్తుంది. ఆయన ఓఎస్డీగా ఉన్నటువంటి సాయి గంగాధర్ కూడా పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముత్యాల రాజు మీద కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేసిన సందర్భంగా అనేక అవతకులు పాల్పడిన ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన పేరు కూడా వస్తుంది. ఆయన ఓఎస్డీగా ఉన్న సాయి గంగాధర్ పేరును కూడా ఇక్కడ వెళ్తున్నారు. వాటితో పాటు హెడ్ ఆఫీస్ లో సెక్షన్ హెడ్ గా పనిచేసిన శ్రీనివాసు, సమీర్ శర్మ, ఓఎస్డీగా రామారావు పాత్ర ఉన్నట్టు డ్రైవర్ నాగరాజు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఈ నాగరాజు అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అధికారులు ఏమనుమానిస్తున్నారు అక్కడికి ఎందుకు అంతటి స్థాయిలో బస్తాల కొలది తీసుకొచ్చి ఆ ఫైల్స్, ఆ పేపర్స్, హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఎందుకు ఏమైనా అక్రమాలు జరిగాయా, అవినీతి జరిగిందా, లేకుంటే మైనింగ్ సంబంధించి ఏమైనా లోతైనటువంటి విషయాలు ఎక్కడైతే బయటపడతాయో ఒక అనుమానంతో ధ్వంసం చేశారా? ఎందుకు, ఏ విధంగా అనుమానిస్తున్నారు అధికారులు? మైనింగ్ లో అవినీతి జరిగిందనేది 100% ప్రభుత్వం కూడా దాన్ని నిర్ధారించుకుని దాని మీద వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఏ స్థాయిలో జరిగిందనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గనుల శాఖ ఎండీగా ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద ఆల్రెడీ సిఐడి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన సోదాలు చేసి చాలా కీలకమైన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ తాడిగడపలో ఉన్నటువంటి కార్యాలయంలో కూడా కీలక పత్రాలు, హార్డ్ డిస్క్లు ఉన్న కారణంగానే వాటిని ధ్వంసం చేయడం, వాటిని మాయం చేయడం ద్వారా సాక్షులు లేకోకుండా, ఎలాంటి సాక్షులు దొరకకుండా చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ మంటల్లో వాటిని కాల్ చేయాలని ఆర్డీసీ కాల్ చేయడంతో అక్కడ నాగరాజు దొరకడంతో మొత్తం కథ అంతా బయటకు పోకింది. ఇప్పుడు గత 5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఖచ్చితంగా దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటికి భయపడి ఎక్కడ వాస్తవాలు బయటకు వస్తాయని భయపడే వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసుని అంత తేలిగ్గా పోలీసులు వదే ప్రసక్తి అయితే ఉండే అవకాశం. ఎందుకంటే మామూలుగానే ఏదైనా ఫైల్ మాయం చేస్తే దానికి ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయం ఫైల్ మాయం చేస్తే పెద్ద ఎత్తున చర్యలు ఉంటాయి. అది అలాంటిది కీలకమైనటువంటి డాక్యుమెంట్ తీసుకెళ్లి దగ్ధం చేయడం అనేది చాలా పెద్ద కేసు. కాబట్టి దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఇదంతా చేయించారనే మొత్తం కూడా పోలీసులు తీసుకున్నారా? కేసు నమోదైందా? ప్రస్తుతానికి పోలీసులు కేసు అయితే నమోదు చేయలేదు. నాగరాజుని నిన్న స్థానికులు పట్టుకుని వివరాలు తీసుకోవడం ద్వారా పట్టుకున్నారు. అయితే పోలీసులు ఇంకా అతను అదుపులో తీసుకున్నారు లేదని తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ కేసుని ఫర్దర్ గా ఇప్పుడు ఆయన కొన్ని వివరాలు చెప్పాడు. నాగరాజు చెప్పిన వివరాల ప్రకారం, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ విషయాలు బయటకు వచ్చినాయి. కాబట్టి వాళ్ళని విచారించి పూర్తి స్థాయిలో ఎవరు చేశారు ఏంటనే దానిపైన విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది. మనోజ్. రైట్ రాజేష్. ఇక విజయవాడ అవనిగడ్డ కరకట్టపై ప్రభుత్వ ఫైళ్లను ఏ విధంగా ధ్వంసం చేశారు చూడాలి. పూర్తిగా బస్తాల కొలి తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వ ఫైల్స్ అంటే అక్కడ మైనింగ్ పరమైనటువంటి పాలసీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే అక్కడ వాళ్ళు పూర్తిగా అంటే ప్రభుత్వానికి సంబంధించిన మైనింగ్ పాలసీకి సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. అయితే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ మైనింగ్ శాఖకు సంబంధించి మంత్రిగా వ్యవహరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో ప్రస్తుతం ఆయన
తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఆయనపై చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ఎర్రచందనాన్ని ఇట్టే బార్డర్ దాటించగలిగినటువంటి ఒక వ్యక్తి, అలవోకగా ఆయన బండ్లని వెహికల్స్ని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎర్రచందన స్మగ్లర్ అంటూ కూడా ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తూ చెప్పడం జరిగింది. సో అది అటు మరొక ముందే ఒకసారిగా ఇటు ఈ ఘటన అంటే మైనింగ్ శాఖలో గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది, అక్రమం జరిగిందనే చాలా సుస్పష్టం. గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని మొత్తాన్ని కూడా బట్టబయలు చేస్తాం, శ్వేతపత్రం రూపంలో అవినీతి అక్రమాలు మొత్తం కూడా వెలికి తీస్తామంటూ ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని భీష్మించుకొని కూర్చుంది. ఈ నేపథ్యంలోనే తమ అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనుకున్నారేమో కానీ అధికారుల యొక్క ఉద్దేశమా లేదంటే ఏదైతే గత ప్రభుత్వంలో మంత్రులుగా వ్యవహరించిన వ్యక్తుల యొక్క దురుద్దేశమా లేదంటే గత ప్రభుత్వం యొక్క పూర్తి స్థాయి ప్రోద్బలము కానీ మొత్తం మీద బస్తాల కొలది అంటే కొన్ని బస్తాలు తీసుకొచ్చి అక్కడ డంప్ చేసి కరకట్ట పైన ఒక్కసారిగా రాత్రి నిన్న 9 గంటల సమయంలో వాటిని కూడా తగలబెట్టడం జరిగింది. సో ఇది గమనించబడినట్టు స్థానికులు ఒక్కసారిగా ఇన్ఫర్మేషన్ని మరింత టీడీపీ సంబంధించినటువంటి అనుచరులకి కార్యకర్తలకు ఇవ్వడంతో వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ తీసుకొచ్చి తగలబెడుతున్నటువంటి ఒక అధికారి సమీర్ శర్మకు సంబంధించినటువంటి డ్రైవర్ నాగరాజుని, ఆయన ప్రస్తుతం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్గా ఉన్నారు సమీర్ శర్మ. ఆయన డ్రైవర్ నాగరాజు అక్కడ పూర్తి స్థాయి ఆ ఫైల్స్ను కూడా దగ్ధం చేస్తున్నాడు. దీంతో నాగరాజుని పట్టుకోవడం జరిగింది. నాగరాజుని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఏదేమైనా కూడా ఇంతటి స్థాయిలో ఈ ఘటన జరిగిందని అంటే మాత్రం డెఫినెట్గా అనుమానించాల్సిందే, దానిపై విచారణ జరపాల్సిందే. ఒకసారి డీటెయిల్గా చూస్తే కనుక బుధవారం రాత్రి 9 గంటల టైంలో ఏపీ 16EF 2596 నెంబరు గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్టపైకి వచ్చారు. ఇక ఈ వెహికల్ పై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా ఉంది. పెనమలూరు మండలం పెదపులిపాక దగ్గర శ్రీనగర్ కాలనీ దగ్గర కారు నిలిపి అందులో ఉన్న బస్తాల్లోని ఫైళ్లను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. దీంతో అటుగా వెళ్తున్న స్థానికులు విషయం గమనించారు, టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇన్నోవాలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. కానీ నాగరాజు మాత్రం పట్టుబడ్డాడు. సమీర్ శర్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ సమీర్ శర్మ సంబంధించినటువంటి కారు డ్రైవర్గా నాగరాజు గుర్తించబడ్డాడు. ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ బస్తాల కొలది అక్కడ ఎట్లా డంప్ చేశారు. అదొక మనం చూస్తుంటే బేసిక్గా డంప్ యార్డ్ దర్శనం ఇస్తుంది. డంప్ యార్డ్ని మనం చూస్తున్నట్టు కనబడుతోంది. కానీ అవన్నీ కూడా ప్రభుత్వ ఫైళ్లు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి దస్తావేజులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆధారాలు, డాటా అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఉపేక్షించకుండా వీటన్ని కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. సో ఏదేమైనా కూడా దానికి సంబంధించిన ఘటన పెద్ద ఎత్తున విచారణ జరగడం, దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అయితే ప్రభుత్వ అధికారులు అసలు ఆ ఫైల్స్లో ఏమున్నాయి, అది ఇంకేదైనా ఆధారాలు ధ్వంసం చేయాలనుకున్నారా లేదంటే పూర్తిగా అనవసరమైనటువంటి ఫైల్స్, బేసిక్గా ప్రభుత్వ కార్యాలయాలు అనవసరమైనటువంటి ఫైల్స్ అనేది ఏది ఉండదు. ప్రతి పేపర్ కూడా ఒక A4 సైజ్ పేపర్, ఒక ₹3 పిన్, బాల్ పాయింట్ పెన్ కూడా ప్రతిదీ కూడా అది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలు ట్యాక్స్ ద్వారా పొందుపరిచినటువంటి ఆస్తి. సో అది అన్ని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ధ్వంసం చేస్తారని మాత్రం అధికారులు పూర్తి నిశ్చితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు. ఉందేంటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంటారు మీరు? డిపార్ట్మెంట్ కాగితాలు హార్డ్ డిస్క్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ